ఇక పల్లెపూరులో కాంగ్రెస్ జోరు ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కాంగ్రెస్ మద్దతుదారులు 2000 ఒక 198 బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు 1123 బీజేపీ సంబంధించిన వాళ్ళు 175 ఇండిపెండెంట్ 411 అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం అర్ధరాత్రి దాటిన కొనసాగిన కౌంటింగ్ మొత్తం 3834 సర్పంచ్ 27,628 వార్డులకైతే ఎన్నికలైనాయి. మొత్తానికి ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి విడత సంబంధించిన ఏవైతే ఎన్నికలు ఉంటాయో దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితే అత్యధిక అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అంటే డైరెక్ట్గా పార్టీ సింబల్ ఉండకపోయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉంటారో సర్పంచ్ వార్డు సభ్యులు వాళ్ళు అత్యధికంగా గెలిచారని చెప్పేసి మనకు ప్రధాన వార్త కనిపిస్తుంది. 2198 మంది సర్పంచ్లు అయితే కాంగ్రెస్ మద్దతుదారులు, అట్లాగే బీఆర్ఎస్ 1123, అట్లాగే బీజేపీ 175, ఇండిపెండెంట్లు అయితే 401 అయితే వాళ్ళైతే గెలుచుకోవడం జరిగింది. ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా గురువారం 3834 గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఆ వెంటనే అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల పలు చోట్ల అర్ధరాత్రి దాకా ఓట్ల లెక్కింపు కొనసాగింది. మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు 12,960 మంది, 27,628 వార్డులకు 65,455 మంది బరిలో నిలిచారు. అర్ధరాత్రి 12 గంటల వరకు 3,510 గ్రామాల్లో ఫలితాలు ప్రకటించగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2,198 మంది సర్పంచులుగా గెలుపొందారు. 1128 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 175 స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో 401 గ్రామాలకు ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 198 గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆ తర్వాత వికారాబాద్లో 177, ఖమ్మంలో 136 గ్రామాల్లో గెలుపొందారు. మెదక్, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, నిజామాబాద్ తదితర జిల్లాలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగిందని చెప్పేసి మనకైతే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయితే అంటే స్టేట్ గవర్నమెంట్లో అధికార పార్టీ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది. సో ఇక దాదాపు ఒక అంటే 50% అంటే 4,000 పంచాయతీలకైతే ఎన్నికలు జరిగినాయి. అందులో దాదాపు 2,000కు పైచిలకు గ్రామ పంచాయతీలు అయితే కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపుతారు. అంటే 50% అయితే ఇప్పటికైతే గెలుపొందారు ఫస్ట్ ఫేజ్కు సంబంధించి. సో ఇదే అనమాట దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక పంచాయతీ ఎన్నికల్లో 84.28 పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన తొలి విడత. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 90% పైగా పోలింగ్, భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.7%, 20 జిల్లాలో 80%, 7 జిల్లాలో 70%కి పైగా నమోదైతే అయిందంట. మొత్తానికి 84.28% అయితే పోలింగ్ అయితే నమోదైంది. అంటే జనరల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటాయంటే దాదాపు అందరూ ఓట్లు వేసే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఓ గ్రామాల్లో 1000 నుంచి 2,000, 3,000 ఇట్లయితే ఓటర్స్ అయితే ఉంటారనమాట. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుత రోజుల్లో చాలా అంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో అయితే పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సర్పంచ్ అంటే ఎక్కడున్నా సరే సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో, సిటీలో, హైదరాబాద్లో ఎక్కడున్నా సరే వాళ్ళను తీసుకొచ్చి కార్లు కట్టి వాళ్ళకు బస్ ఛార్జీలు ఇచ్చి సో ఇవన్నీ ఇచ్చి కూడా గ్రామాల్లో ఓటు వేయించుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే దాదాపు జస్ట్ ఒక 20, 30, 40, 50 ఓట్ల తేడాతోనే గెలుపు ఓటములు అనేది గ్రామాల్లో ఉంటుందన్నమాట. సో అలాంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మొత్తం నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేసి అభ్యర్థులందరినీ తీసుకొచ్చి ఓటేసే ప్రయత్నం చేస్తారు. అందుకనే మనకు 84.28% అయితే పోలింగ్ అయితే నమోదైందనమాట. సో వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మొత్తం కూడా తీసుకొచ్చి ఓట్లు అయితే వేపిస్తారు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తుంటారో. సో ఇది అనమాట దీనికి సంబంధించింది. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.